ఫ్రెండ్స్, మార్కెట్ అనాలిసిస్ మాట్లాడే ముందు చాలా మంది టాటా టెక్నాలజీస్ ఐపీఓ రిలేటెడ్ గా కొన్ని తప్పులు చేస్తున్నారు. అలా చేస్తే మీకు ఐపీఓ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. అండ్ దీని రిలేటెడ్ గా ఇవాళ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ మీకు ఇవ్వబోతున్నాను. అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళ రిలేటెడ్ గా. అండ్ ఈవెన్ మిగతా ఐపీఓస్ కూడా ఉన్నాయి కదా, టోటలీ 5 ఐపీఓస్ ఉన్నాయి. అందులో నా దగ్గర ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉండి నేను ఒక దాని తర్వాత ఒకటి ఐపీఓ అప్లై చేయాలంటే ఏ ఆర్డర్ లో ఐపీఓస్ ని అప్లై చేస్తా అన్నది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 92 పాయింట్స్ గెయిన్ అయి 66,023 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 28 పాయింట్స్ గెయిన్ అయి 19,812 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 240 పాయింట్స్ డౌన్ అయ్యి ఇలా డౌన్ అవడానికి కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది, అది న్యూస్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయి ఇవాళ 43,450 మార్క్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. కమింగ్ టు మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ బెటర్ గా స్టేబుల్ గా వ్యవహరించింది. అండ్ ఫాల్ అవుతున్న సందర్భంలో కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఆల్మోస్ట్ గ్రీన్ ఆర్ ఇవాళ హైస్ దగ్గరికి మార్కెట్ వచ్చే ప్రయత్నం జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో అలా జరగలేదు. అండ్ పర్టికులర్ గా ఇవాల్టి మూవ్ ఏదైతే ఈ రెడ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయో దాని బ్యాక్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ సినారియో ఉంది, అది దాని గురించి మాట్లాడుకుందాం. బట్ వాటన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థీమ్ నవంబర్ 15 మీరు గమనిస్తే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ దగ్గరికి వెళ్దాం. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ 44,400 మార్క్ దగ్గర ఉంది. అండ్ ఇవాళ వెళ్ళిన లోకి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ దగ్గరగా నియర్లీ 2.5% దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ పడుతున్నా ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ లో నవంబర్ 15 ఉన్న పాయింట్ కంటే నిఫ్టీ హయ్యర్ సైడ్ ఉంటూ ఉండడం. జస్ట్ ఇమాజిన్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అవ్వకపోయింటే, యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ రిలేటెడ్ గా ఆర్బీఐ గవర్నర్ గారి కామెంట్స్ రీజన్, ఒకవేళ కామెంట్స్ రాకపోయింటే డెఫినెట్ గా ఈసారి మనం 20,000 మార్క్ ని నిఫ్టీ రిలేటెడ్ గా మాట్లాడుకునే వాళ్ళం. సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇదర్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫాలో అవుతూ నిఫ్టీని అప్పర్ సైడ్ కి తీసుకువెళ్లకుండా ఇక్కడ ఈ జోన్ దగ్గరే మార్కెట్ లో ఈ రేంజ్ బౌండ్నెస్ లోనే వదిలేయడం, లేదు బ్యాంక్ నిఫ్టీ కూడా రికవర్ అవుతూ ఇప్పటి వరకు ఐటీ మాత్రమే సపోర్ట్ ఇస్తూ వచ్చింది నిఫ్టీకి. ఆల్మోస్ట్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ 5% దగ్గరగా ఐటీ ఇండెక్స్ పెరిగినట్లుంది. అందుకే నిఫ్టీలో కూడా స్టెబిలిటీ ఉంది. ఈవెన్ బ్యాంక్స్ పడుతున్నా ఒకవేళ అలా కాకుండా నిఫ్టీ ఐటీ స్టేబుల్ గా ఉంటూ ఇప్పటి వరకు వచ్చిన ఫాల్ రిలేటెడ్ గా బ్యాంక్ నిఫ్టీ రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తే మాత్రం నిఫ్టీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్, ఈ రెసిస్టెన్స్ మార్క్ మనకి బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నిన్న ఎఫ్ఓఎంసీ మినిట్స్ మీటింగ్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. హైక్స్ రిలేటెడ్ గా అండ్ పర్టికులర్ గా రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎటువంటి డిస్కషన్ కూడా ప్రీవియస్ ఫెడ్ మీటింగ్ లో చేయనట్లయితే మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే యుఎస్ కు సంబంధించిన ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా వచ్చింది అక్టోబర్ నెలకు సంబంధించి. అది 4.5% డౌన్ అయ్యాయి. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్లీ పాజిటివ్ గా ఉంటాయని, బట్ డౌన్ అయ్యాయి. దీంతో అప్కమింగ్ టైమ్స్ లో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను కట్ చేసే విధంగానే వాళ్ళ పైన ప్రెషర్ ఉంచేలా ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా వస్తుండడం. మీరు గమనిస్తే 10-year బాండ్ డీల్ 4.4% దగ్గర స్టెబిలైజ్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ యుఎస్ ఫెడ్ వాళ్ళ మినిట్స్ మీటింగ్ అప్డేట్ తర్వాత ఈ బాండ్ డీల్స్ రైజ్ అవుతాయి అనుకున్నాను, కానీ ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటాతో అక్కడ బాండ్ డీల్స్ అయితే స్టేబుల్ గా ఉన్నాయి. అండ్ క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $82.5 per barrel మార్క్ అయితే రీచ్ అయింది. ఈ సండే ఓపీఈసీ ప్లస్ మీటింగ్ ఉంది అనుకుంటున్నాం కదా, వాళ్ళు క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ని కట్ చేస్తూ సప్లై ని తగ్గిస్తూ ప్రైస్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తారేమని మార్కెట్ భయపడుతూ ఈ రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ అయితే పెరిగింది. ఒకవేళ వాళ్ళ ప్రొడక్షన్ ని కానీ కట్ చేస్తే మేబీ ఇంకొంత పెరిగి అక్కడ స్టెబిలైజ్ అవుతుందేమో. బట్ ప్రొడక్షన్ ని కానీ కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ అలానే వదిలేస్తున్నాం ప్రొడక్షన్ ని కానీ ఓపీఈసీ ప్లస్ మెంబర్స్ కానీ డిసిషన్ తీసుకుంటే దెన్ క్రూడ్ ఆయిల్ డెఫినెట్ గా ఫాల్ అవ్వాల్సిందే. అది మనకి సండే అప్డేట్ అవుతుంది. మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్ ఈ పాయింట్ కి టచ్ అయినప్పుడు 19,850 మార్క్ కి టచ్ అయినప్పుడు అప్పటి వరకు మనకుంటున్న బులిష్ వ్యూ ని చేంజ్ చేసుకుంటూ ఈ 200 పాయింట్ రేంజ్ లో మార్కెట్ మూవ్ అవుతున్న ఎక్స్పెక్టేషన్స్ లోకి అయితే వెళ్ళాం. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇదే రేంజ్ లో మార్కెట్ మూవ్ అవుతుంది. బట్ నేను ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి, ఆర్బీఐ వాళ్ళకి నా కామెంట్స్ చేయకపోయింటే ఈ రేంజ్ లో అయితే మార్కెట్ ఉండేది కాదు. సో ఈ రేంజ్ లో ఉందంటే అది మనం అనుకున్నామని కాదు, ఆర్బీఐ వాళ్ళ కామెంట్స్ చేయడం వల్ల బ్యాంక్ నిఫ్టీలో వస్తున్న హెవీ ఫాల్ 1200 పాయింట్స్ దగ్గరగా ఫాల్ నిఫ్టీని ఇక్కడ నుంచి అప్ సైడ్ కి పోకుండా కొంతసేపు అడ్డుకోగలిగింది. అండ్ ఈవెన్ నిన్న ఇండెక్స్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ యాక్టివిటీ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని మీరు గమనించిన 668 crores దగ్గరగా బయింగ్ యాక్టివిటీ కనిపించింది. అందులో నిఫ్టీలో ఎంత బ్యాంక్ నిఫ్టీలో ఎంత వెళ్ళి చూసినప్పుడు నిఫ్టీ రిలేటెడ్ గానే 824 crore బయింగ్ ఉంది. అదేంటి టోటల్ బ్యాంక్ నిఫ్టీ కలిపే 668 crores అయితే నిఫ్టీలో 824 crores ఉండడం ఏంటి అంటే నిఫ్టీలో 824 crore బయింగ్ ఉంది, వెరస్ బ్యాంక్ నిఫ్టీలో 148 crore సెల్లింగ్ ఉంది. సో నెట్ టు నెట్ 668 crores ఇండెక్స్ లెవెల్లో ఫ్యూచర్స్ నిన్న ఎఫ్ఐఎస్ బై చేశారు. కాబట్టి నెట్ షార్ట్ పొజిషన్ 79% దగ్గరగా రికార్డ్ అయ్యాయి. సో ఓవరాల్ గా ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ బులిష్ గా టర్న్ అవుతుందో మాత్రం నిఫ్టీ సైడే, బికాస్ ఈ ఆర్బీఐ కామెంట్స్ అండ్ ఈవెన్ ఈ రోజు కూడా వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ రిలేటెడ్ గానీ ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఎస్ అండ్ ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బులిష్ గా ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ నా వ్యూ ని కూడా పదే రీసెంట్ వ్యూస్ లో చెప్తూనే ఉన్నాను. పర్టికులర్ గా నిఫ్టీ నేను 19,850 మార్క్ బ్రేక్ చేసి ఆల్ టైమ్ హై మార్క్స్ కి వెళ్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ ఈ లెవెల్ అబౌవ్ క్లోజింగ్ కోసం కన్ఫర్మేషన్ కోసం అయితే చూస్తున్నాను.
చేస్తున్నాను. ఒకవేళ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే నేను ఫస్ట్ 19,640 బ్రేక్ అయి క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సడన్ న్యూస్ అప్డేట్ తో ఇది ఈవెన్ బ్రేక్ అయి క్లోజ్ అయినా 19,460 ఈ 61.8% రీట్రేస్మెంట్ బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అవ్వనంత వరకు నేను మార్కెట్ ని నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదు. అలానే బులిష్ గా కూడా ఎటువంటి వ్యూస్ ఆర్ పొజిషన్స్ ని తీసుకోవట్లేదు. ఈ లెవెల్ అబౌవ్ క్లోజింగ్ నేను నిఫ్టీ స్ట్రెంత్ పరంగా తీసుకుంటున్న ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్ 19,850. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ ఐపీఓస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన 5 ఐపీఓస్ దగ్గరగా కనిపిస్తుంటాయి. ఇవాళ 3 o'clock ఆఫ్టర్నూన్ పాయింట్ ఆఫ్ టైం కి ఒక్క ఐపీఓ తప్పించి, మీన్స్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన ఫెడ్ఫినా ఐపీఓ తప్పించి రిమైనింగ్ అన్ని ఐపీఓస్ కూడా కంప్లీట్ సబ్స్క్రిప్షన్ ని అండ్ ఇంకొన్ని ఐపీఓస్ అయితే ఫస్ట్ అవర్ లోనే కంప్లీట్ గా ఐపీఓ రిలేటెడ్ గా ఉన్న ఎంటైర్ సబ్స్క్రిప్షన్ ని కంప్లీట్ అయితే చేసుకున్నాయి. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే ఈ ఐపీఓస్ లో నేను వేటిలో డబ్బులు పెడతాను. ఫ్రెండ్స్, నేను ఐపీఓ అనాలిసిస్ చేసింది టాటా టెక్నాలజీస్ ఒకటే. బికాస్ ఆఫ్ లిమిటెడ్ టైం ఈ ఒక్క ఐపీఓ గురించి నేను మాట్లాడాను. బట్ ఈ ఐపీఓస్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ అండ్ వాళ్ళ వాల్యుయేషన్స్ అండ్ మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ వీటన్నిటిని అర్థం చేసుకున్న తర్వాత నా దగ్గర ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉంటే ఫస్ట్ అయితే టాటా టెక్నాలజీస్ లోనే డబ్బులు పెడతాను. అండ్ ఈ టాటా టెక్నాలజీస్ లో ఒకవేళ నా దగ్గర మంచిగా డబ్బులు ఉంటే ఎలా నేను ఐపీఓకి అప్లై చేస్తాను అది కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ నా ప్రయారిటీ ఐపీఓస్ పరంగా ఫస్ట్ నా ప్రయారిటీ టాటా టెక్నాలజీస్, సెకండ్ గాంధార్ ఆయిల్, థర్డ్ ఐఆర్ఈడిఏ, ఫోర్త్ ఫ్లేర్ అండ్ ఫైనలీ ఫిఫ్త్ మోస్ట్లీ ఇది అవాయిడ్ చేస్తాను. లేదు ర్యాంకింగ్ ఇవ్వాలి కాబట్టి ఫెడ్ఫినా లాస్ట్ లో నేను అప్లై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇది ప్యూర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిస్టింగ్ గెయిన్స్. వన్స్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చాక ఫర్దర్ గా వాళ్ళు ఉంటున్న బిజినెస్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ అనాలిసిస్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ కి ఎలా ఉండాలనేది ఆ తర్వాత టైమ్స్ లో తెలుసుకోవచ్చు. బట్ ఐపీఓ అప్లికేషన్ ప్రాసెస్ రిలేటెడ్ గా ఉంటున్న వ్యూ ని షేర్ చేస్తున్నాను. టాటా టెక్నాలజీస్ పరంగా మాత్రం నాకు ఐపీఓ అలాట్ అయినా అలాట్ అవ్వకపోయినా నేను ఇది షార్ట్ టర్మ్ కి అండ్ లాంగ్ టర్మ్ కి రెండిటి పరంగాను పాజిటివ్ గా చూస్తున్నాను. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ ఐపీఓ రిలేటెడ్ గా మన వాళ్ళకి బోల్డ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. అందులో మెజారిటీగా వస్తున్న క్వశ్చన్, నేను టాటా మోటార్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నాను, నేను ఎలిజిబులా కాదా షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయడానికి? ఫ్రెండ్స్, మీరు ఎలిజిబుల్ అయి ఉంటే మోస్ట్లీ మీకు ఇలా ఒక మెయిల్ వచ్చుంటుంది. షేర్ హోల్డర్ కేటగిరీలో మీరు ఏ మెయిల్స్ అయితే పెట్టుంటారో టాటా మోటార్స్ హోల్డ్ చేసిన డిమాట్ అకౌంట్ కి మోస్ట్లీ ఒక మెయిల్ వచ్చుంటుంది. ఈవెన్ మెయిల్ రాకపోతున్నా 13th నవంబర్ నాటికి మీ ఏ డిమాట్ అకౌంట్ లో అయితే టాటా మోటార్స్ షేర్స్ ఉంటాయో మీరు హ్యాపీగా షేర్ హోల్డర్ కేటగిరీలో అదే డిమాట్ కి సంబంధించి మీరు అప్లికేషన్ వేయొచ్చు. బాగా గుర్తుంచుకోవాలి, నాకు 2-3 డిమాట్ అకౌంట్లు ఉంటే ఒక దాంట్లో నేను టాటా మోటార్స్ ని హోల్డ్ చేస్తూ ఇంకొక డిమాట్ నుంచి కాకుండా ఏ డిమాట్ లో నేను టాటా మోటార్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నానో అదే డిమాట్ నుంచి షేర్ హోల్డర్ కేటగిరీలో నేను అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది. అండ్ అది ఎలా ఉంటుంది అండ్ రీటైల్ కేటగిరీలో అప్లై చేసి అదే అకౌంట్ లో షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయొచ్చా అంటున్నారు. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసినప్పుడు మీకు ఈ కేటగిరీస్ అన్ని కనిపిస్తుంటాయి. రెగ్యులర్ మీన్స్ రీటైల్ కేటగిరీ, ఎంప్లాయ్ కేటగిరీ, షేర్ హోల్డర్ కేటగిరీ అండ్ హెచ్ఎన్ఐ కేటగిరీ. బాగా గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బికాస్ లాస్ట్ టైం చెప్పినా సరే అదే కామెంట్ సెక్షన్ లో డౌట్స్ ఉంటున్నాయి. కొంత జాగ్రత్తగా విన్నారంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఒకవేళ ఎంప్లాయ్ అనుకోండి, సిమిలర్ గా మీరు ఎంప్లాయ్ అవుతూ టాటా మోటార్ షేర్ హోల్డర్ అవుతుంటే దెన్ ఎంప్లాయ్ కేటగిరీ ప్లస్ షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా అప్లై చేయొచ్చు. ఈ రెండింటిని మీ ఎలిజిబిలిటీ డిసైడ్ చేస్తుంది. మీరు టాటా టెక్నాలజీకి సంబంధించిన ఎంప్లాయ్ అయితే దెన్ ఎంప్లాయ్ కేటగిరీలో అప్లై చేయొచ్చు. షేర్ హోల్డర్ అయితే టాటా మోటార్ షేర్ హోల్డర్ అయితే మీరు షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయొచ్చు విత్ సేమ్ డిమాట్ అకౌంట్. ఇష్యూ ఏం లేదు అక్కడ. దీంతో పాటు రీటైల్ కేటగిరీలో కానీ హెచ్ఎన్ఐ కేటగిరీలో కానీ ఈ రెండిట్లో ఒక దాంట్లోనే మీరు వేయగలరు ఐపీఓ. బికాస్ 2 lakhs కంటే బిలో అప్లై చేస్తేనే మీరు రీటైల్ కేటగిరీలోకి వెళ్తారు. 2 lakhs అబోవ్ వెళ్తే 2 lakhs to 10 lakhs ఒక హెచ్ఎన్ఐ కేటగిరీ, 10 lakhs అబోవ్ ఇంకొక హెచ్ఎన్ఐ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. నా సజెషన్ అయితే ఎంప్లాయ్ అండ్ షేర్ హోల్డర్ కేటగిరీ అనేది ఎలిజిబిలిటీని బట్టి ఉంటుంది. మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ కేటగిరీ, షేర్ హోల్డర్ అయితే టాటా మోటార్ షేర్స్ ని 13th నవంబర్ కి హోల్డ్ చేస్తుంటే మీరు ఆ ఎలిజిబిలిటీని బట్టి ఇక్కడైతే వేసేయండి. ఇక్కడ ఆలోచించొద్దు. దాని తర్వాత రీటైల్ కేటగిరీలో మాత్రం ఎన్ని లాట్స్ వీలైతే అన్ని లాట్స్ వేద్దాం కదా అని ఆల్మోస్ట్ 13 లాట్స్ అరౌండ్ వెయ్యకండి. అక్కడ ఒక్క లాట్ కి మించి వేసినా ఉపయోగం ఉండదు. బట్ షేర్ హోల్డర్ కేటగిరీ అలా కాదు. షేర్ హోల్డర్ కేటగిరీలో ప్రపోర్షనేట్ బేసిస్ తో మనకు అలాట్మెంట్ ఉంది కాబట్టి 2 లక్షలకి దగ్గరగా మనకి వీలైనంత వరకు 2 లక్షలకి బిలో ఎంత వరకు అయితే అంతవరకు మనం ఇక్కడ డబ్బుల్ని పెడితేనే మనకి మాక్సిమం అలాట్మెంట్ షేర్ హోల్డర్ కేటగిరీలో ఉంటది. సో ఎంప్లాయ్ లో వేస్తాను, షేర్ హోల్డర్ లో వేస్తాను, రీటైల్ లో వేస్తాను, హెచ్ఎన్ఐ లో కూడా వేస్తానంటే అవ్వదు. ఇదర్ ఎంప్లాయ్ షేర్ హోల్డర్ ప్లస్ హెచ్ఎన్ఐ లేదా ఎంప్లాయ్ షేర్ హోల్డర్ ప్లస్ రీటైల్, ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఐ హోప్ దీంతో మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని. చేసే తప్పు ఏంటంటే షేర్ హోల్డర్ ఒక డిమాట్ అకౌంట్ లో ఉంటూ ఇంకొక డిమాట్ అకౌంట్ లోంచి మీరు షేర్ హోల్డర్ దగ్గర నుంచి అప్లై చేయడం అలా చెయ్యొద్దు. అండ్ రీటైల్ కేటగిరీలో మల్టిపుల్ లాట్స్ వేసి ఉపయోగం లేదు. అండ్ మీకు బాగా డబ్బులుండి లైక్ 10 lakhs 20 30 40 ఇలా మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులుండి అది ఐడియల్ గా ఉండి నేను ఈ ఐపీఓని అప్లై చేస్తాను ఆర్ సమ్ అదర్ రీజన్స్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయడానికి అనుకుంటే
దెన్ హెచ్ఎన్ఐ కేటగిరీలో మీరు అప్లై చేయొచ్చు అన్న విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి. అగైన్ ఇంకొకసారి ఆర్డర్ చెప్తున్నాను. టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్, IREDA, ఫ్లెయిర్ అండ్ ఫైనలీ ర్యాంకింగ్ ఇవ్వాలి కాబట్టి ఫెడ్ ఫిన్ IPOని ఫర్ ద షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం నేను ఈ ఆర్డర్ లో చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ గా నా వ్యూ, నాకున్న అండర్స్టాండింగ్ ని బట్టి, నాకుంటున్న వ్యూ ని బట్టి నేను తీసుకున్నది. అండ్ వీటిని బేస్ చేసుకొని ఎటువంటి డెసిషన్ ని కూడా తీసుకోకండి. మీ అంతటగా మీరు మీ ఓన్ గా ఒక్కసారి స్టడీ చేసి మీ ఒపీనియన్ ని ఫార్మ్ చేసుకోవడానికి చూడండి. లేదంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కాంటాక్ట్ అయిన తర్వాత ఫైనల్ డెసిషన్ ని తీసుకోండి. అండ్ ఫర్దర్ మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని అనాలిసిస్ చేస్తూ ఈ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ CG పవర్ గురించి మాట్లాడుకోవాలి. CG పవర్ వాళ్ళు IT మినిస్ట్రీ వాళ్ళని సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేయడానికి అప్రూవల్ అయితే అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా $791 million ఖర్చు పెడతారని ఫర్ నెక్స్ట్ 5 years. CG పవర్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్ 20% పెరిగింది. అండ్ ఇది మురుగప్ప గ్రూప్ కు సంబంధించిన కంపెనీ కాబట్టి ఇది హోల్డ్ చేస్తున్న కంపెనీ రిలేటెడ్ గా కూడా ఆఫ్టర్ ఈ అప్డేట్ స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. జస్ట్ ఒక సెమీ కండక్టర్ అప్డేట్ స్టాక్ రిలేటెడ్ గా 20% గెయిన్. అండ్ గుర్తుంచుకోవాల్సింది, మురుగప్ప గ్రూప్ వాళ్ళు ఈ కంపెనీని అక్వైర్ చేశాక నెక్స్ట్ 3 years లో కంపెనీ 50 times దగ్గరగా లాస్ట్ 3 years లోనే ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ ని డెలివర్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్టర్ మురుగప్ప గ్రూప్ వాళ్ళు దీన్ని అక్విజిషన్ చేశాక వీళ్ళ బిజినెస్ ని మేనేజ్మెంట్ ని టోటల్ గా రీస్ట్రక్చర్ చేస్తూ న్యూ రెవెన్యూ సోర్సెస్ ని పెంచుకుంటూ స్ట్రాంగ్ అండ్ స్టడీగా గ్రో అవుతూ గుడ్ రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తూ ఉండడం. అండ్ ఈవెన్ ఈ కంపెనీ బ్యాక్ మురుగప్ప గ్రూప్ వాళ్ళు ఉన్నారనే మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో కూడా స్టాక్ రిలేటెడ్ గా వన్ డైరెక్షనల్ గా ర్యాలీని ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. అండ్ కొత్తగా సెమీ కండక్టర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారండో అనదర్ లెగ్ ఆఫ్ బిజినెస్ గ్రోత్ గా మార్కెట్ భావిస్తూ స్టాక్ 20% గెయిన్ అయింది. నెక్స్ట్ ఉంటున్న అప్డేట్స్ ప్రకారం జొమాటో అండ్ స్విగ్గీ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ వాళ్ళు జొమాటో అండ్ స్విగ్గీకి GST డిమాండ్ నోటీసులు పంపిస్తున్నారు. GST వాళ్ళకి సంబంధించి జొమాటో అలాగే స్విగ్గీ వాళ్ళు కలెక్ట్ చేసిన డెలివరీ ఫీజు ఉంటుంది కదా, అది సర్వీస్ కిందకు వస్తుందని. సో సర్వీస్ పైన ఎలాగో GST పే చేయాలి కాబట్టి 2017 జూలై నుంచి 2023 మార్చ్ వరకు క్యాలిక్యులేట్ చేస్తే జొమాటో వాళ్ళు అరౌండ్ 400 crores, స్విగ్గీ వాళ్ళు అరౌండ్ 350 crores GST రూపంలో కట్టాల్సి ఉందిగా GST వాళ్ళైతే వాళ్ళకి నోటీసులు పంపించారు. కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ మాత్రమే, డెలివరీ ఫీజు వీళ్ళు తీసుకొని వీళ్ళు ఎంజాయ్ చేయట్లేదు. మీన్స్ అదేం వీళ్ళు ప్రాఫిట్ గా చూపించుకోవట్లేదు, అది డెలివరీ పార్ట్నర్స్ కే ఇచ్చేస్తున్నారు, వర్క్ చేస్తున్న వాళ్ళకే ఇస్తున్నారు. అండ్ ఆ వర్కర్స్ కూడా వీళ్ళు రిలేటెడ్ గా కాంట్రాక్ట్ బేసిస్ తోనే ఉంటారు కాబట్టి ఆ వర్కర్స్ పే చేయాలి GST ని. బట్ మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ అందరూ కూడా 20 lakhs బిలోనే వాళ్ళ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు GST కూడా పే చేయాల్సిన నీడ్ లేదు, GST ఫైల్ చేయాల్సిన నీడ్ లేదు. సో ఓవరాల్ డెలివరీ ఫీజ్ పైన GST ఇవ్వాల్సిన నీడే లేదని ఇలా ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇది కలెక్ట్ చేస్తున్నది జొమాటో అండ్ స్విగ్గీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ముందుగా GST పే చేయాలని GST డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇందులో ఎవరు గెలుస్తారన్న దాన్ని బట్టి ఒకవేళ GST వాళ్ళు గెలుస్తుంటే జొమాటో అండ్ స్విగ్గీకి సుమారు 750 కోట్ల దగ్గరగా కంబైన్డ్ గా ఇంపాక్ట్ అయితే నెగిటివ్ గా ఉంటుంది. నెక్స్ట్ RBI గవర్నర్ గారు శక్తికాంత్ దాస్ గారు ఇవాళ చేసిన కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ తో బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా సడన్ ఫాల్ అయింది. దాని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఇవాళ ఆఫ్టర్నూన్ పీరియడ్ లో RBI గవర్నర్ గారు రీసెంట్ గా మన సెబీ చైర్మన్ గారు కూడా ఈ ఫిక్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ప్రసంగం అయితే చేశారు కదా. అండ్ సేమ్ ఫెడరేషన్ లో యాన్యువల్ బ్యాంకింగ్ కాన్ఫరెన్స్ రిలేటెడ్ గా IBA రిలేటెడ్ గా RBI గవర్నర్ గారు శక్తికాంత దాస్ గారు చేసిన ఇంపార్టెంట్ కామెంట్స్ ని గమనించండి. బ్యాంక్స్ అండ్ NBFCs వీళ్ళిద్దరికీ కూడా చెప్తున్నారు, బ్యాంక్స్ అండ్ NBFCs ఎక్కడెక్కడైతే మీకు ఎక్కువ మార్జిన్స్ ఎక్కువ గ్రోత్ ఉందనిపిస్తుందో ఎగ్జూబరెన్స్ తో అక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవద్దు, లోన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవద్దు. ఏ సెక్టార్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనం గెస్ చేయలేం కాబట్టి మోస్ట్లీ క్యాపిటల్ రిజర్వ్స్ ని హైలో మెయింటైన్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడెక్కడ ఏ సెక్టార్స్ లో రిస్క్ ఉంటుంది అనేది మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకోమని NBFC అండ్ బ్యాంక్స్ కి అప్డేట్ చేశారు. అండ్ సెకండ్ ఇది బ్యాంక్స్ తో చెప్తున్నారు, మీరు NBFCలకు ఇస్తున్న డబ్బుల్ని కొంత జాగ్రత్తగా గమనించుకోండి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద NBFCs అన్ని కూడా రిస్క్ ఎక్కువ తీసుకుంటూ గ్రోత్ సైడ్ ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఏదైనా ఉంటే అది బ్యాంకింగ్ సెక్టార్ మీద కూడా పడుతుందని. సో బ్యాంక్స్ కి జాగ్రత్త చెప్తున్నారు, NBFCs కి డబ్బులు ఇస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అండ్ ఈవెన్ NBFCs తో కూడా ఏం చెప్తున్నారంటే మీరు బ్యాంక్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దని, ఓన్ ఫండ్స్ రిలేటెడ్ గా గ్రోత్ ని కూడా ఓవర్ గా చూస్తూ ఎక్కడెక్కడ ఎగ్జూబరెంట్ గ్రోత్ ఉంటుందో, ఎక్కడెక్కడ ఎగ్జూబరెంట్ మార్జిన్స్ ఉంటాయో వాటి కోసం పరిగెత్తద్దని NBFCs కూడా కాషన్ చెప్పడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బఫర్ ని మెయింటైన్ చేయండి, రిస్క్ ఎక్కడ ఉంటుందో తెలియదని బ్యాంక్స్ అండ్ NBFCs మోస్ట్లీ ఇక్కడ నాకు NBFCs మీదే RBI గవర్నర్ గారు స్ట్రెస్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా మనం గమనించాలి, శక్తికాంత దాస్ గారు ప్రీవియస్ గా ఎలాంటి యాక్షన్స్ ని ఫాలో అవుతుంటారంటే ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు మొత్తం ఇండస్ట్రీ
ఇండస్ట్రీకి మీరు ఇలా చేయండి, ఇలా ఉండండి, వీటిని చేయొద్దు, వీటిని చేయమని చెప్తారు. ఒకవేళ అది ఫాలో అవ్వట్లేదని తనకు అనిపిస్తే దెన్ అప్పుడు రెగ్యులేషన్స్ తోనే వచ్చేస్తారు. ఖచ్చితంగా ఇలా చేయండి, ఇదే చేయండి, ఇది చేయొద్దు అని. సో ఫస్ట్ వాళ్ళకే వదులుతారు. వాళ్ళు కానీ అది ఫాలో అవుతున్నట్లు తనకు అనిపిస్తే, డేటాని బట్టి తనకు అనిపిస్తే తను వదిలేస్తారు. బట్ అలా కాదు, మనం చెప్పిన మాటలు జస్ట్ విని వదిలేశారు, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందనిపిస్తే రెగ్యులేషన్స్ తో ఇంపాక్ట్ చేస్తూ అయినా తీసుకొస్తారు. కాబట్టి ఆర్బీఐ గవర్నర్ గారు ఈ స్టేట్మెంట్స్ చేస్తున్న ప్రతి సెకండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో మనం సెల్ ఆఫ్ ని చూసాం. బట్ లేటర్ ఆ ఎంటైర్ ప్రసంగం కంప్లీట్ అయ్యాక అగైన్ బ్యాంక్ నిఫ్టీ రికవర్ అయినా ఆర్బీఐ గవర్నర్ గారు ఇప్పుడు ఇవాళ మాట్లాడిందే కాదు, ప్రీవియస్ గా కూడా పర్సనల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పరంగా కూడా స్ట్రెస్ చేసి చెప్తున్నారు. కాబట్టి టూ మచ్ లోన్స్, అది కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ పరంగా అంత ఎక్సైట్మెంట్ వద్దు అని చెప్తున్నారు. కాబట్టి మోస్ట్లీ సెక్టార్ ఆ స్పేస్ రిలేటెడ్ గా ఆర్బీఐ గవర్నర్ గారు ఏదైనా రెగ్యులేషన్స్ ని తీసుకొస్తారనే ఒక భయాలు కూడా బ్యాంక్ నిఫ్టీ స్పేస్ ని వెరీ స్ట్రాంగ్ ర్యాలీకి తీసుకువెళ్లకుండా ఆపడానికి ఛాన్సెస్ ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ రైల్వే అండ్ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ మీకు గుర్తుంటే 20,000 వేగన్స్ రిలేటెడ్ గా మీన్స్ రైల్ వేగన్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా ఇంకా ఫైనలైజ్ అవ్వాల్సి ఉంది. ఎవరు బిడ్ విన్ అయ్యారని, టిటాగర్ వ్యాగన్స్ వాళ్ళ ఇతర వ్యాగన్ కంపెనీసా ఎవరు విన్ అయ్యారని తెలియాల్సి ఉంది. బట్ దీంతో పాటు ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి అనదర్ ఆర్డర్ అయితే ఫ్లోట్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ 10,000 వ్యాగన్స్ అండ్ 175 బ్రేక్ వ్యాన్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ 7 years లో సప్లై చేయడానికి December 15th వరకు డ్యూ డేట్ ఇస్తూ టెండర్స్ వేయమని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఒక వర్త్ 4,500 crores. సో ఇప్పుడు ఒక 10,000 వ్యాగన్స్ అండ్ ప్రీవియస్ గా ఒక 20,000 వ్యాగన్స్. ఈ ఆర్డర్స్ ఎవరు గెలుచుకుంటున్నారు అండ్ లిస్టెడ్ స్పేస్ లో ఉంటున్న వ్యాగన్ కంపెనీస్ గెలుచుకుంటుంటే అది రైల్వే కంపెనీస్ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్. ఆ కంపెనీస్ ఎవరెవరైతే గెలుస్తున్నారో వాళ్ళకి. అండ్ డిఫెన్స్ స్పేస్ లో కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. November 21st డిఫెన్స్ సైడ్ నుంచి RFI రిలీజ్ అయింది, రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఫ్రెండ్స్ ఈ డిఫెన్స్ స్పేస్ లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ ఏవేవి మనకు అవసరం అవుతాయి అండ్ వేటి రిలేటెడ్ గా మనం ఆర్డర్స్ ఇవ్వాలన్న దాని రిలేటెడ్ గా ఫస్ట్ ఇది ఉంటుంది. తర్వాత వస్తున్న డేటాని బట్టి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కి ప్రపోజల్ వెళ్తుంది, మనకి ఇవి కావాలి, వీటిని మనం ఆర్డర్స్ ఇద్దామనేలా. నెక్స్ట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కి వెళ్తుంది. అక్కడ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక టెండర్ కి వెళ్తుంది. టెండర్ లో ఎవరు ఫైనలైజ్ అయ్యారో వాళ్ళకి ఆర్డర్ వెళ్తుంది. ఇది యూజువల్ గా డిఫెన్స్ స్పేస్ లో ఆర్డర్ వెళ్లే మెకానిజం. అలా చూస్తున్నప్పుడు T-72 ఆర్మీ ట్యాంక్స్ రిలేటెడ్ గా రిక్వైర్మెంట్ ఉందని RFI రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ లో మనకు అర్థం అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది కానీ ప్రోగ్రెస్ అవుతూ వెళ్తే మార్కెట్ లో ఉన్న ఎస్టిమేట్స్ ప్రకారం ఇది 14,000 to 20,000 crores విలువ చేసే బిగ్ ఆర్డర్స్ లా మార్కెట్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ స్పేస్ లో మనకి BEL, BHEL అండ్ L&T వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇమీడియట్ గా ఏదేం కాదు, ఫ్యూ ఇయర్స్ పడుతుంది ఇదంతా ప్రాసెస్ అయ్యి కంప్లీట్ గా ఎవరు గెలుచుకున్నారు ఈ ఆర్డర్స్ తెలియడానికి. బట్ డిఫెన్స్ స్పేస్ లో ఈ T-72 ఆర్మీ ట్యాంక్స్ రిలేటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో మనం బిగ్ అప్డేట్స్ పర్టికులర్ గా BEL, BHEL అండ్ L&T రిలేటెడ్ గా వినడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇప్పుడు ఉంటున్న ఈ RFI ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడుకోవాలి. అప్డేట్ వచ్చింది, పాజిటివ్ అప్డేటే, దాని కారణంగా అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళిందని చెప్పాలనుకోవట్లేదు. బికాస్ ఈ అప్డేట్ జస్ట్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ గురించి కాదు, ఇది ఒక బిగ్ అప్డేట్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యూజువల్ గా మీకు వెబ్సైట్స్ లో స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళకి $2.2 billion విలువ చేసే ఆర్డర్ నైజీరియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిందని, పర్టికులర్ గా నైజీరియాలో ఉంటున్న ఎనర్జీ మినిస్టర్ వాళ్ళు ట్వీట్ చేస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ పెరిగిందని వెబ్సైట్స్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ నైజీరియాకి సంబంధించిన ఎనర్జీ మినిస్టర్ చెప్తున్న మెయిన్ థీమ్ ఏంటో తెలుసా? ఆల్మోస్ట్ $10 billion దగ్గరగా నైజీరియాలో ఈ రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఇవ్వడానికి గ్లోబల్ గా ఉంటున్న పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రెడీగా ఉన్నాయని, అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు $2.2 billion కు సంబంధించిన 961 మెగావాట్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా వీళ్ళు స్పెండ్ చేస్తున్నారని, అండ్ ఈవెన్ బ్యాటరీ ఎనర్జీ స్టోరింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ కంపెనీకి ఆర్డర్ ని ఇస్తున్నట్టు నైజీరియన్ గవర్నమెంట్ అప్డేట్ చేస్తూ ఉండడం, ఇది డైరెక్ట్ గా స్టెర్లింగ్ అండ్ విల్సన్ కి బిగ్ పాజిటివ్ అయితే మనం చూడాలి. బట్ గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ ఫేజ్ లో స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ సెలెక్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఫేజ్ 2 లో కూడా ఫర్దర్ గా ఉంటున్న బిజినెస్ అండ్ ఆర్డర్స్ కోసం వీళ్ళు పోటీ అయితే పడతారు. అండ్ అప్కమింగ్ వాటిల్లో కూడా వీళ్ళు అవి గెలుచుకుంటూ ఉంటే దాని స్టెర్లింగ్ అండ్ విల్సన్ రిలేటెడ్ గా మనం బిగ్ పాజిటివ్ అయితే చూడొచ్చు. ఎనీవే వీళ్ళు గెలుచుకున్నదైతే ఒక హ్యూజ్ ఆర్డర్, $2.2 billion ఆర్డర్. అందులో ఆల్మోస్ట్ $1.5 to $2 billion దగ్గరగా డైరెక్ట్ గా స్టెర్లింగ్ అండ్ విల్సన్ అండర్ లోకే వస్తుంది. అండ్ ఈ ఆర్డర్ ఒక మార్జిన్స్ ఆల్మోస్ట్ 10 to 12% మీన్స్ డబుల్ డిజిట్స్ లో మార్జిన్స్ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ 6 months లో స్టార్ట్ చేస్తూ 2 years లో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తారనేలా స్టెర్లింగ్ అండ్ విల్సన్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టవ్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఒక పాయింట్ లో వీళ్ళ ఆఫీసెస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు, సర్చ్ చేస్తున్నారనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం, స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ సివియర్ గా కనిపించింది. బట్ లేటర్ ద స్టేజ్ రికవర్ అవుతూ 2.5% నెగిటివ్ లో క్లోజ్ అయింది. మరి చూడాలి ఈ ఐటీ రైట్స్ రిలేటెడ్ గా ఎటువంటి ఫర్దర్ అప్డేట్స్ ఉంటాయని. నెక్స్ట్ TCS వాళ్ళు నెక్స్ట్ రానున్న
రానున్న Q3 లో మీన్స్ Q3 నెంబర్స్ లో $125 మిలియన్ దగ్గరగా మేము ప్రావిజన్ చేస్తున్నాం. ఇంచుమించు అది లాస్ లా అనుకోండి, ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. $125 మిలియన్ దగ్గరగా మేము ప్రావిజన్ చేస్తున్నాం అనేలా అప్డేట్స్ చేస్తున్నారు. దీనికి రీజన్ వీళ్ళు ఎప్పటి నుంచో ఎపిక్ సిస్టమ్స్ వాళ్ళతో ఫైట్ అయితే చేస్తున్నారు. యుఎస్ లో లీగల్ గా లా సూట్స్ అయితే ఫైల్ చేసుకుంటున్నారు ఒకరికొకరు. కానీ దీని రిలేటెడ్ గా TCS వాళ్ళకి పాజిటివ్ గా అప్డేట్స్ రాకపోతుండేసరికి దీని కారణంగా వీళ్ళకి ఎంతైతే ఇంపాక్ట్ ఉంటుందో అందులో మెజారిటీ పోర్షన్ వీళ్ళు ప్రావిజన్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇది వీళ్ళ ప్రాఫిటబిలిటీతో చూస్తే ఆల్మోస్ట్ 2 to 3% దగ్గరగా వీళ్ళ ప్రాఫిట్ ఈ Q3 లో ఇంపాక్ట్ అవుతాయన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హొనాసా కన్స్యూమర్ వాళ్ళు అదే మామా ఎర్త్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఫ్రెండ్స్ నెంబర్స్ బాగున్నాయి. క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. కోర్స్ వీళ్ళు వస్తున్న వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ గానే ఉంటున్నా వీళ్ళ నెంబర్స్ గ్రోత్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బానే ఉంది. స్టాక్ ఇవాళ రెడ్ లో క్లోజ్ అయ్యొచ్చు, బట్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ IDBI బ్యాంక్ రిలేటెడ్ గా డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం అసెట్ వాల్యూర్ అపాయింట్మెంట్ కోసం ఇన్విటేషన్ ని గవర్నమెంట్ వాళ్ళు ప్రీవియస్ గా ఇవ్వడం జరిగింది కదా. మీన్స్ IDBI బ్యాంక్ ని ఎక్కడ వాల్యూ చేయొచ్చు, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావాల్సిన ప్రాసెస్ కి వాల్యూర్ కావాలి, అసెట్ వాల్యూర్ కావాలి. దాని అపాయింట్మెంట్ కోసం గవర్నమెంట్ వాళ్ళు ప్రీవియస్ గా ఇన్విటేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. బట్ ఆ ఇన్విటేషన్ ప్రాసెస్ ని ఆ బిడ్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగిందని అండ్ ఫ్రెష్ గా ఇంకొకసారి వాల్యూర్ ని గవర్నమెంట్ వాళ్ళు పిలుస్తారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్. ప్రీవియస్ గా మనకి ఈ జోన్ దగ్గర మల్టిపుల్ టైమ్ సపోర్ట్ ఉంది. 19,760 అది బ్రేక్ అయితే ఇవాళ తీసుకుంది కదా 19,700 అరౌండ్. పైకి వస్తుంటే మోస్ట్లీ మీకు ఐడియా ఉండే ఉంటుంది 19,840 850 జోన్ దగ్గర. అదేంటి చాలా దగ్గరగా ఉన్నాం కదా ఇంకే ఉంది క్రాస్ చేసేస్తుంది అప్ సైడ్ కి వస్తుందని అనుకోకండి. ఈ జోన్స్ అబోవ్ ఒకవేళ వచ్చినా సరే డే ఎండ్ లో క్లోజింగ్ కోసం మనం అబ్జర్వ్ చేయాలి. బికాస్ ప్రీవియస్ గా కూడా ఈ లెవెల్ ని ఒకసారి మార్కెట్ బ్రేక్ చేసేందుకు ప్రయత్నించింది. క్లోజింగ్ ఉంది 15 మినిట్ క్యాండిల్ లో కూడా, బట్ డే ఎండ్ అవుతుండడం ఒక బిగ్ కరెక్షన్ అరౌండ్ 3 o'clock మనకి మార్కెట్ లో కనిపించింది. కాబట్టి క్లోజింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. అబో 19,840 850 లెవెల్. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా లెవెల్స్ అయితే కొంత చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఈ 43,370 దగ్గర ఇవాల్టి వరకు మనం చూస్తున్న లెవెల్ ని రీసెంట్ గా ఉంటున్న ప్రైస్ యాక్షన్ కి అండ్ మూవింగ్ యావరేజెస్ కూడా రెస్పెక్ట్ చేస్తూ 43,440 మార్క్ దగ్గర పెట్టాలనుకుంటున్నాను. అండ్ అనదర్ సపోర్ట్ గా ఇవాల్టి లో ఆల్మోస్ట్ 43,270 లో, అంటే ఈ లో కాదు యావరేజ్ గా ఎక్కడికి వచ్చే ప్రైస్ యాక్షన్ రెస్పెక్ట్ అయింది అనేది ఆల్మోస్ట్ 43,277 మార్క్ అయితే చేంజ్ చేశాను. ఫ్రెండ్స్ నేను లెవెల్స్ ని నేను ముందుగా చేంజ్ చేసిన నేను మీ ముందు ఈ లెవెల్స్ అని చెప్పను. ప్రీవియస్ గా ఉన్న లెవెల్ ఏది చేంజ్ చేస్తున్నా అది నేను మీకు లైవ్ లో అప్డేట్ చేయడానికే చూస్తాను. సో దట్ దాని బ్యాక్ ఉంటున్న రీజన్ మీకు అర్థమవుతుంది. అండ్ మోస్ట్లీ ఆ లెవెల్స్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తున్నంత వరకు మనం ఫర్దర్ గా అదే లెవెల్స్ ని క్యారీ చేసుకుంటూ ఉంటాం. సో ఇవి వాల్టి చేంజ్ చేయడానికి ఉంటున్న మెయిన్ రీజన్స్. సో బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 43,270, అప్ సైడ్ 43,580. ఒకవేళ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఈ 43,450 మార్క్ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ రేంజ్ 19,300 to 20,000 ఈ 700 పాయింట్ రేంజ్ నే గమనిస్తున్నాను. ఒకవేళ 850 మార్క్ అబౌవ్ క్లోజ్ అయితే ఫర్దర్ గా మనం ఈ రేంజ్ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ సేమ్ 700 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని పర్సనల్ గా నేను గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.